అందరికీ సక్సెస్ కావాలి, కానీ నిజంగా అది సాధించిన వారు ఎంతమంది? ఒక ఊర్లో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతను చాలా చిన్న బిజినెస్ తో స్టార్ట్ చేశాడు, కానీ ఆ బిజినెస్ ని గ్రో చేస్తున్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్, ఆబ్స్టకల్స్ ఎదురయ్యాయి. అతను చాలా గందరగోళంగా ఉండేవాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక టైంలో భయంతో వెనకడుగు వేయాలని అనుకున్నాడు. అయితే అతను భగవద్గీత చదివినప్పుడు సమత్వం యోగ విచ్యతే అంటే సంఘర్షణం మధ్య కూడా సమత్వాన్ని కాపాడడం యోగం అనే శ్లోకం గుర్తొచ్చింది. అప్పుడు అర్థమైంది, లాభాన్ని నష్టాన్ని సమానంగా చూడాలని. మన పని మనం నిబద్ధతతో చేస్తే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనల్ని అంతగా ఎఫెక్ట్ చేయదు. అదే మన జీవితంలో ప్రతి క్షణం యుద్ధమే చేస్తున్నాము. కొన్నిసార్లు గెలుస్తున్నాము, కొన్నిసార్లు ఓడిపోతున్నాము. కానీ మన మనసుని నియంత్రించగలిగితే ఇలాంటి పరిస్థితులైన నిజమైన విజయాన్ని పొందవచ్చు. భగవద్గీత అంటే ఒక గ్రంథం కాదు, మన జీవితంలో ప్రతి దశకు మార్గదర్శకం అయిన జీవన శాస్త్రం. మీరు మీ జీవితంలో గీతా సూత్రాన్ని అమలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఒక చిన్న క్వశ్చన్, మీ రోజువారీ సమస్యలకు భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. భగవద్గీత అనేది మనం ఒక రోజులో చెప్పుకుంటే అయిపోయేది కాదు కదా. భగవద్గీత అనేది మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా?